ప్రతాపరుద్రుడు చేసింది ఏంటంటే ఆఖరి రోజున జరిగిందండి, ఓడిపోయాడు. ఇతన్ని ఇక్కడి నుంచి బందీగా లాక్కుంటూ ఈడ్చుకుంటూ తీసుకెడుతున్నారు. అతని భార్యల్ని నర్మదా నది తీరం దాకా వెళ్ళారు. ఢిల్లీకి లాక్కెళ్ళాలి. ఆ వేళ చంద్రగ్రహణం మధ్యలో ఓ రోజుని. ఆ సమయంలో నదిలో స్నానం చేస్తానే పర్మిషన్ ఇవ్వని చెప్పి ముగ్గురు నదిలోకి వెళ్ళి ఆ వెళ్ళినటువంటి వాళ్ళ లోపలికి వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప బయటికి గట్టు మీద రాలేదు. ఆ వేళ దాని గురించి ఒక చిన్న కథ చెప్తారండి. అక్కడి నుంచి ఓరుగల్లికేసి తిరిగి నమస్కారం చేసి, అమ్మా ఓరుగల్లి తల్లి కాకతీయ సామ్రాజ్యం, నేను ఏవి చేతకానటువంటి వాడిని అయిపోయినమ్మా, నన్ను క్షమించు నువ్వు అని చెప్తూ కళ్ళమ్మ నీళ్ళెట్టుకుంటూ నదిలో వాళ్ళిద్దరు కూడా ముగ్గురు కూడా సమాధి అయిపోతారు. కానీ మిగిల్చినటువంటి ఇంకో గ్రంథం ఉండిపోయిందండి. ఆ ప్రతాపరుద్రుడు చేసింది ఏంటంటే ఒక మహానుభావుని, ఒక కవిస్తుని పోషించాడు, ఒక అలంకార శాస్త్రాన్ని పోషించాడు. ఆ పేరు మీద వచ్చింది ప్రతాపరుద్రీయం అనేటటువంటి ఒక అలంకార శాస్త్రం ఉంది. అది ఈవేళ కూడా పాఠ్యగ్రంథమే. సామాన్యంగా రాజ్యాలు పోతాయి, రాజరికాలు పోతాయి, రాజులు పోతారు. కానీ మిగిలిపోయేటటువంటివి ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల వరకు ఉండేటటువంటి దేవాలయాలు, లేకపోతే కొన్ని కోటలు ఉండొచ్చు. కోటలు నిర్మానుష్యం అయిపోతాయి, దేవాలయాలు భక్తులు పెడితే ఉంటుంటాయి, పర్వాలేదు. కానీ సజీవంగా ఉంచేటటువంటి వేదశాస్త్రాలు, కావ్యాలు, శాస్త్రాలు, అందులో వచ్చిన అలంకార శాస్త్రం కాకతీయ సామ్రాజ్యం ఈవేళ కూడా ఇంకా లైవ్గా ఉందని చెప్పడానికి ఏంటంటే ఒక్క ప్రతాపరుద్రి గ్రంథం చాలని చెప్పుకోవడానికి. అది శాశ్వతమైనటువంటి కృషి వాళ్ళు చేసినటువంటి.